ఓం నమో వెంకటేశాయ. జూలై 1, 2025 ఈరోజు తిరుపతిలో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 18,000 టోకన్స్ వదిలారు. రేపటి దర్శనం కోసం అంటే 2వ తేదీ కోసం ఈరోజు మధ్యాహ్నం 3:30 ఈ టోకన్స్ అనేది వదిలారండి. ఎస్ఎస్టీ దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది వదిలారు. అంటే 3 గంటలకి 12 గంటలకి మధ్యాహ్నం, మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్. ఇవి కాలినడకన వెళ్ళే వాళ్ళకి అంటే శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకి మాత్రమే ఈ టోకన్స్ 3,000 టోకన్స్ వదిలారు. రేపటి దర్శనం కోసం అంటే 2వ తేదీ దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చారు, మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి, రాత్రి 8కి, మళ్ళీ 9కి. అంటే 12 నుండి రాత్రి 9 గంటల లోపు ఈ దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మీరు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఎంతమంది వెళ్తే అంతమందికి ఉండాలండి. మెయిన్గా 12 years లోపల పిల్లలకు మాత్రం ఏం అవసరం లేదు, ఎలా అయినా వెళ్ళొచ్చు. మరి టోకన్ ఇచ్చాక మీకు టైమింగ్, అడ్రస్ అన్నీ ఆ టోకన్లోనే ఉంటాయండి. ఆ టోకన్ అనేది ఒక రోజు మొత్తం వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఆ టోకన్ తీసుకొని మరుసటి రోజు వెళ్ళాలనుకుంటే అస్సలు పంపించరు, మీరు తెలుసుకొని వెళ్ళాలి. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ 3 చోట్ల ఉంటాయండి. మెయిన్గా భూదేవి కాంప్లెక్స్లో డీడీ టోకన్స్ ఇస్తారు, ఇంకెక్కడ ఇవ్వరు. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్, కాలినడకన శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకి మాత్రమే ఈ డీడీ టోకన్స్ తీసుకోవాలి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని నువ్వు శ్రీవారి మెట్టు కూడా ఎక్కచ్చు, ఏం పర్లేదు. కానీ డీడీ టోకన్ తీసుకుంటే మాత్రం శ్రీవారి మెట్టు ఎక్కాలి అంతే. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే అలిపిరి బస్ స్టాండ్ దగ్గర, అంటే అలిపిరి స్టెప్స్ మార్గాన ఉంటుందండి. ఈ శ్రీనివాసం అనేది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఈ విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. డీడీ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే తీసుకోవాలి. మీరు ఈ టోకన్స్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా అప్డేటెడ్లో ఉన్నాడు. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారో అలానే ఉండాలండి. ఫోటో కూడా చిన్నప్పుడు ఫోటో అసలు ఉండకూడదండి. మళ్ళీ ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా tirumala.org, ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్క నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మీ సేవా టికెట్స్ యొక్క మళ్ళీ అలానే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఇందులోనే కనిపిస్తాయండి. లాస్ట్లో కార్నర్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఎన్ని టోకన్స్ అయిపోతున్నాయి అనేది ఈ కార్నర్లో చూసుకోవచ్చు. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు? 78,730 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 28,940 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజున 5,30,00,000 రూపాయలు హుండీలో భక్తులు కానుకలుగా సమర్పించారండి స్వామివారికి. దర్శనం టైమింగ్స్ చూస్తే అంటే ఎంత సమయం పడుతుంది దర్శనం అనేది, నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి సుమారుగా 12 గంటల సమయం పడింది నిన్నటి రోజున. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి 3 నుండి 4 గంటల సమయం పడింది. డీడీ టోకన్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి 3 నుండి 4 గంటల సమయం పడిందండి. 300 రూపాయల దర్శనం అయితే 2 నుండి 3 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకన్, డీడీ టోకన్స్ రెండు ఒకటేలాగే ఉంటాయండి. ఏమంటే ఎస్ఎస్టీ టోకన్స్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకన్కి అయితే శ్రీవారి మెట్టు ఎక్కాక 1200వ మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అంతే తేడా, దీనికి ఏం తేడా లేదండి. 300 రూపాయల దర్శనం అయితే ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే అస్సలు ఉండదు. ఇవన్నీ మీరు ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను కదా tirumala.org, అందులో టోకన్స్ అనేది రిలీజ్ చేస్తారండి. మీరు చూసుకొని బుక్ చేసుకోవాలి. అలిపిరి స్టెప్స్ మార్గాన, శ్రీవారి మెట్టు మార్గాన ఏ కౌంటర్స్ లేవు, ఏ టోకన్స్ ఇవ్వరండి. మీరు ఆ టోకన్స్ ప్లేసెస్ చెప్పాను కదా, ఆ ప్లేసెస్లోకి వెళ్ళి మీరు టోకన్ తీసుకుని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. అలిపిరి స్టెప్స్ మార్గాన శ్రీవారి మెట్టు కూడా ఎక్కచ్చు. శ్రీవారి మెట్టు ఎక్కాలంటే డీడీ టోకన్ తీసుకోవాలి. అలిపిరి స్టెప్స్ మార్గాన ఎక్కాలనుకుంటే ఏ టోకన్ అయినా తీసుకోవచ్చు. అంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని ఎలా అయినా వెళ్ళొచ్చు అని అర్థం. మళ్ళీ స్టెప్స్ ఎక్కడానికి కూడా టైమింగ్స్ ఉన్నాయండి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకున్నట్టుకైతే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే ఆలోచిస్తారు. శ్రీవారి మెట్టు ఎక్కాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి
సాయంత్రం 5:30 వరకే ఉంటుందండి. బిలో 12 ఇయర్స్ లోపల పిల్లలకైతే అస్సలు అలో చేయరు. అంటే ఆఫ్టర్ 2 PM 2 గంటల వరకు అలో చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ని, తర్వాత చిన్న పిల్లల్ని అసలు అలో చేయరు. ఆ తర్వాత పులులు ఎక్కువ తిరుగుతున్నాయంట. సో అందుకనే టీటీడీ యాజమాన్యం అనేది చేంజ్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.